రైట్, ఇక బ్రేకింగ్ న్యూస్ చూస్తున్నాం. తెలంగాణ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి ఢిల్లీలో పర్యటిస్తున్నారు. ఈ క్రమంలో నేడు కీలక సమావేశాలు నిర్వహించనున్నట్లు సమాచారం. ఉదయం 11 గంటలకు కేంద్ర రక్షణ మంత్రి రాజ్నాథ్ సింగ్ తో రేవంత్ భేటీ కానున్నారు. ఈ సమావేశంలో రాష్ట్రానికి సంబంధించిన రక్షణ భూములు, అభివృద్ధి అంశాలపై చర్చించే అవకాశం ఉన్నట్లు తెలుస్తోంది. ఇక అనంతరం మధ్యాహ్నం 12:30 కేంద్ర మంత్రి రామ్మోహన్ తో సీఎం సమావేశం కానున్నారు. కేంద్ర నిధులు, రాష్ట్రానికి సంబంధించిన పెండింగ్ ప్రాజెక్టులు, అభివృద్ధి కార్యక్రమాలపై విజ్ఞప్తి చేసే అవకాశం ఉందని అధికార వర్గాలు చెబుతున్నాయి. సీఎం ఢిల్లీ పర్యటన రాజకీయంగా, పరిపాలన పరంగా ప్రాధాన్యం సంతరించుకున్నట్లు తెలుస్తోంది. ఇక ఇదే అంశానికి సంబంధించి మరింత సమాచారాన్ని మా ప్రతినిధి రామకృష్ణ అందిస్తారు. రామకృష్ణ, చెప్పండి, ఈ అంశానికి సంబంధించిన అప్డేట్ ఏంటి? మానస, ఏదైతే సీఎం టూర్ ఏదైతే ఉందో దీనికి సంబంధించి మొత్తం కూడా ఏదైతే పెండింగ్ బిల్స్ ఉన్నాయో ఆ పెండింగ్ బిల్స్ గురించి కావచ్చు, లేదంటే రక్షణ ఏదైతే ఇక్కడ ఆర్మీ ఏరియా ఉంది ఆ ఆర్మీ ఏరియా ల్యాండ్ గురించి కావచ్చు, వీటన్నిటి గురించి కూడా ఈ రోజు ఉదయం 11 గంటలకు రక్షణ మంత్రి రాజ్నాథ్ సింగ్ తో భేటీ అవుతారు. మధ్యాహ్నం 12:30కు ఏదైతే విమానశాఖ మంత్రి రామ్మోహన్ నాయుడుతో భేటీ అయ్యే అవకాశం ఉంది. ఏదైతే కేంద్రం నుంచి పెండింగ్ ప్రాజెక్టులపై బిల్లులు ఏవైతే ఉన్నాయో ఆ బిల్లుల గురించి కూడా మాట్లాడే అవకాశం ఉంది. వీరితో పాటు ఇంకా మరికొంతమంది కేంద్ర మంత్రులను కూడా కలిసే అవకాశం ఉంది. లోక్సభ నడుస్తున్న సమయంలో అందరూ అందుబాటులో ఉంటారు. సో దానిలో భాగంగానే ఏదైతే ప్రాజెక్టులకు సంబంధించి కావచ్చు, వీటన్నిటి గురించి కూడా ఈ రోజు చర్చించే అవకాశం ఉంది. మరో పక్క చూసుకున్నట్లయితే కాంగ్రెస్ కి సంబంధించి ఏదైతే మున్సిపల్ ఎలక్షన్స్ జరిగినాయో ఆ మున్సిపల్ ఎలక్షన్ తీరు అవన్నీ కూడా కేంద్రానికి దీనికి సంబంధించి ఏదైతే రాహుల్ గాంధీ కావచ్చు, ఏఎస్సీ కార్యదర్శి ఖర్గే కావచ్చు, వీళ్ళందరికీ కూడా జరిగిన తీరు మొత్తం కూడా వివరించే అవకాశం ఎక్కువగా ఉంది. మరో పక్క ఏదైతే జడ్పీటీసీ, ఎంపీటీసీ ఎలక్షన్స్ కూడా ఉన్నాయి, వాటి గురించి కూడా షెడ్యూల్ ఏ విధంగా ఉండాలి ఏంటి అనే అంశం కూడా చర్చించే అవకాశం ఉంది. కేంద్రం నుంచి రాష్ట్రానికి రావాల్సినటువంటి నిధులు ఏవైతే ఉన్నాయో అవి లేట్ అవుతున్నాయి. ఖచ్చితంగా త్వరితగతిన బిల్లులు రిలీజ్ చేయాలి అని చెప్పేసి కేంద్రాన్ని కోరే అవకాశం ఎక్కువగా కనిపిస్తుంది. సో మొత్తం మీద ఏదైతే తెలుగు రాష్ట్రాల సీఎం ఢిల్లీలో బిజీగా ఉన్నారు అని చెప్పుకోవచ్చు. మొత్తం మీద చూసుకున్నట్లయితే సీఎం రేవంత్ రెడ్డి టూర్ ఏదైతే ఉందో ఆ మున్సిపల్ ఎలక్షన్ గురించి కూడా ఎక్కువగా చర్చించే అవకాశం ఉంది. మానస, అయితే రామకృష్ణ, చెప్పండి, రేవంత్ రెడ్డితో పాటు ఇంకా ఎవరెవరు మంత్రులు హాజరయ్యే అవకాశం ఉందంటారు ఈ భేటీలో? మెయిన్ గా చూసుకున్నట్లయితే ఎంపీలందరూ కూడా ఏదైతే రాష్ట్ర ఎంపీలందరూ కూడా అక్కడే లోక్సభ జరుగుతుంది. సో వాళ్ళందరూ కూడా సీఎం రేవంత్ రెడ్డితో పాటే ఉన్నారు. సో దీనికి సంబంధించి ఏదైతే వీళ్ళందరిని కేంద్ర మంత్రులందరిని కూడా కలిసే అవకాశం ఎక్కువగా ఉంది. కేంద్ర మంత్రులు కలవడానికి మెయిన్ రీజన్ ఏదైతే ఉందో నీటి పారుదలకు సంబంధించి, ప్రాజెక్టులకు సంబంధించి ఏదైతే రాష్ట్ర షేరు, కేంద్ర షేర్ ఏదైతే ఉందో దానికి సంబంధించి త్వరితగతిన పెండింగ్ బిల్లులు కావచ్చు, లేదంటే దీనికి సంబంధించి మెట్రో పనులకు సంబంధించి ఇప్పటికే దాదాపుగా 40,000 కోట్లకు సంబంధించి కూడా ప్రతిపాదన కూడా ఢిల్లీకి కేంద్రానికి పంపించారు. అది ఆమోదించే విధంగా ఏ విధంగా ఎవరిని కలవాలి అనేది అంశంలో కూడా చర్చించి దానికి సంబంధించి త్వరితగతిన ఆమోదం వస్తే ఇక్కడ ఏదైతే మెట్రో 2వ విడతకు సంబంధించి కూడా వర్క్స్ నడిచే అవకాశం ఉంది. కాబట్టి ఆ అంశం గురించి కూడా చర్చించే అవకాశం ఉంది. మెయిన్ గా చూసుకున్నట్లయితే ఏదైతే ఈ వ్యవహారాలన్నీ ఉన్నాయో వీటన్నిటిని కూడా చర్చించే అవకాశం, రాష్ట్రానికి సంబంధించి ఏవైతే పెండింగ్స్ ఉన్నాయో వాటన్నిటి గురించి కూడా చర్చించే అవకాశం ఎక్కువగా ఉంది. మానస, ఓకే, థ్యాంక్ యూ రామకృష్ణ.